వాడిర్ అనేది ఎవరికి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. చూద్దాం మార్నింగ్ న్యూస్లో ఏమేమి ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి వార్తా విశేషాలు. ఇక్కడ పెద్ద ఎత్తున రూపాయలు 18,118 కోట్ల వేల కోట్లకు సంబంధించినటువంటి అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు. రేవంత్ సర్కార్ అప్పు మంగళవారం మరో రూపాయలు 1718 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినట్టుగా రాసుకొచ్చింది. ఈ నెల 19న రూపాయలు 2,000 కోట్ల రుణం, వారం రోజుల్లోనే మరోసారి అప్పు. సెక్యూరిటీ బాండ్లు విక్రయిస్తున్న ప్రభుత్వం 112 రోజుల్లో రూపాయలు 18,118 కోట్ల అప్పు చేసి హడ్కో నుంచి మరో 3,000 కోట్ల రుణం తీసుకొచ్చిరంట. సగటున రోజుకి 160 కోట్ల అప్పు అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ అప్పుల యజ్ఞానికి విరామం ఇవ్వడం లేదు. కుర్చీలో కూర్చున్న 15 రోజులకు మొదలుపెట్టిన ఈ క్రతువు నిరాటకంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉన్న 16,400 కోట్ల అప్పుల కుప్పలో కొత్తగా మరో 1,718 కోట్లు వచ్చి చేరాయి. ఇంత పెద్ద మొత్తంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బులు పట్టుకొస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకం సరిగ్గా అమలు కాకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. నిజానికి కూడా ఇంత 400 కోట్లు 16,400 కోట్ల అప్పుల కుప్ప కొత్త మరో 1,718 కోట్లు వచ్చి చేరాయి. ఇంత పెద్ద మొత్తంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బులు పట్టుకొస్తున్నా కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం వీళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసి దాన్ని అభయాస్తం కింద మార్చారు. అభయాస్తం అంటే ఏంటండి, 5 పథకాలలో కూడా ఏ పథకం కూడా క్లియర్గా పూర్తయినట్టుగా సమాచారం లేదు, కాలేదు. మహాలక్ష్మి అలానే ఉన్నది, బస్సులు పెంచుతూ ఉన్నారు. మహాలక్ష్మి బస్సు పథకం కింద వాళ్ళకు బస్సులు పెంచలేదు, బస్సుల సీట్లు ఇట్లా ఉండే సీట్లను తీసేసి ఇట్లా అడ్డు వేయడం. అక్కడ నిపుణులు కూడా దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. వద్దు, అలా చేస్తే చాలా ప్రమాదకరం, సిటీలో బ్రేకులు ఎక్కువ కొట్టాల్సి అవసరం ఉంటుంది, ఒకరి మీద ఒకరు పడి లాస్ట్కి కింద పడి భారీ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందని అక్కడ చెప్తా ఉంటే, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రేషన్ అంటే ఎన్నికల మేనిఫెస్టోకు ముందు, ఎన్నికల అధికారంలోకి రాకముందు అన్నీ చేతిలో అరచేతిలో వైకుంఠం చూపించి ఇగో ఇదే తిరుమల, ఇదే శ్రీశైలం అని చూపించినటువంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు దాని మీద తెల్ల రేషన్ కార్డు అర్హులు ఉంటారు. దానికి మళ్ళీ నీకు 2 వీలర్ ఉండొద్దు అంటారు. 2 వీలర్ లేకుండా ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా? ఏ కుటుంబం అయినా ఉన్నదా? మ్యాక్సిమం 100%లో 95%, 99% వరకు బండ్లు ఉన్నాయి. లూనా నుంచి మొదలు పెడితే పెద్ద వెహికల్స్ వరకు, బైకుల వరకు చూసుకుంటే. అక్కడ ఇందిరమ్మ ఇండ్లు అనగానే మొట్టమొదటగా ఎమ్మెల్యే గారి అనుచరులకు గ్రామ స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళే తీసుకుంటారు. వేరేళ్ళకు వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ, లబ్ధిదారులు చాలా తక్కువ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే పూర్తి స్థాయిలో దాన్ని లబ్ధి పొందే అవకాశం ఉన్నది. ఈడ ఇందిరమ్మ ఇండ్ల పథకం పోయింది. ఇక్కడ రైతు భరోసా కింద రైతు రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖున అన్నారు, అది అటకెక్కింది. రైతు బంధు జాడనే లేదు. తర్వాత ఇంకేమన్నారు వీళ్ళు, యువ వికాసం అన్నారు, చేనేత బంద్ అన్నారు. రైతు బందే చేస్తలేరు. చేనేత బంద్ గురించి ఆలోచించడంగా తెలంగాణ సమాజం మర్చిపోయింది. అసలు వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలల్లా ఏదైనా సక్సెస్ అయిందా? ఇన్ని వేల కోట్ల అప్పు, 18,118 కోట్ల అప్పు చేసారు కదా, ఏదైనా కనీసం నిలబెట్టుకున్నారా? రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇక్కడ హడ్కో నుంచి 3,000 కోట్ల రుణము, దాదాపు 18,118 కోట్ల అప్పు అయింది కదా. మరి కనీసం దీని గురించి ఎవరైనా మాట్లాడిరా? కనీసం దీని గురించి అంటే తెచ్చి మేము దీని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నామని ఎవరైనా చెప్తా ఉన్నారో లేదు. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూడొచ్చు. డిసెంబర్ 23, 2023 1,400 కోట్ల అప్పు తెచ్చిన అప్పు ఇది. 16 జనవరి 2024 2,000 కోట్లు, 23 జనవరి 2024 1,000 కోట్లు, 6 ఫిబ్రవరి 2024 2,000 కోట్లు, 13 ఫిబ్రవరి 2024 1,000 కోట్లు, 5 మార్చ్ 2024 2,000 కోట్లు, 12 మార్చ్ 2024 2,000 కోట్లు, 19 మార్చ్ 2024 2,000 కోట్లు, 26 మార్చ్ 2024 1,718 కోట్లు. ఇవంతా తెచ్చుకొచ్చారు కదా. మీరు రైతు బంధు వేయాలి అనుకుంటే యాసంగి కంటే ముందు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మీరు తెచ్చినటువంటి అప్పు సరిపోతుండే. ఎందుకని మరి ఇవన్నీ అప్పులు తీసుకొచ్చారు, దేని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో చెప్తలేరు. కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి ఆ పిల్లర్లు కుంగిపోయినాయి,
ఖరాబ్ అయిపోయినాయని చెప్తా ఉన్నారు కదా. మరి దాని గురించి దాని మీద ఏమైనా మరమ్మతులు స్టార్ట్ చేసిరా, లేకపోతే రైతులకు ఏమైనా ఆదుకున్నారా, పంట నష్టం కింద ఇంత ఇచ్చినామని చెప్తారా? ఏం చెప్పడానికి సమాధానాలు ఉన్నాయా మనం వేసే ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ దగ్గర? కొంతమంది లుచ్చగాళ్ళు చెప్తా ఉన్నా కదా, కొంతమంది లుచ్చగాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కామెంట్లలో అడ్డగోలే కామెంట్లు పెడతా ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈడొచ్చి నిలబడి మాట్లాడురు, మేము వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పురు. అంతేగాని ఏదో టైంపాస్కి యూట్యూబ్ ఓపెన్ చేసి కామెంట్లు పెడితే చూడరు అనుకుంటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటారు. బరాబర్ చెప్తా ఉన్నా, అది కొంతవరకు లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని కూడా దాటితే మాత్రం చాలా దారుణమైనటువంటి ఉంటుంది. ఆ పేర్లు కూడా నా నోటీస్ దగ్గరకు వచ్చినాయి, నా దగ్గరకు వచ్చినాయి. చాలామంది అంటున్నారు, చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు, కుక్కలు మొరుగుతున్నాయి కదా అని చెప్పి మేము పట్టించుకోం, బరాబర్ పట్టించుకోం. మేము నిజాన్ని చూపిస్తున్నాం. 118 కోట్లు తీసుకురావడం తప్పు నిజం కాదా చెప్పురి. కాంగ్రెస్ కార్యకర్తలు ఆడ పెయిడ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, ఆ పెయిడ్ బ్యాచ్ ఏదైతే ఉందో మరి వాళ్ళు నిజం కాదా, నిజంగా చేస్తలేరా? 18,118 కోట్ల అప్పు చేయలేదా? ఆ పెయిడ్ బ్యాచ్ ఏదో కామెంట్ల బ్యాచ్, ఏదో రిపోర్ట్లు కొట్టే బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్కి అడుగుతా ఉన్నా. 110 సార్ మీకు ఎవరు మోచేతి నీళ్ళైతే మీరు తాగుతూ ఉన్నారు పెయిడ్ బ్యాచ్ వాళ్ళు, పోయి వాళ్ళని అడుగురి. సార్ నిజంగా మనం 18,118 కోట్లు తెచ్చినామంటే నీకు చెప్తాడా? జాడిస్దంతా నేను చెప్తా ఉన్నా ఇనూరు. ఇగో డేట్తో సహా చెప్తా ఉన్నా కదా, ఇగో ఇన్ని రోజులు ఇంత తెచ్చిరని. ఏం చేసిరు ఇన్ని రోజులలో ఇన్ని తెచ్చి? ఇందిరమ్మ ఇళ్ల పథకం కరెక్ట్ చేసిరా? రైతు భరోసా కింద రైతులకు ఉపాయం చేసిర్రా? లేకపోతే కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి అది బ్యారేజీలు, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి పిల్లలకు ఇంకపోయినా అది మరమ్మతులు చేసిరా? మహాలక్ష్మి కింద బస్సులు పంచిరా? ఆటో కార్మికులకు పైసలు ఇస్తున్నారు అది ఇచ్చిరా? లేకపోతే అక్కడ టెట్టు మీద ఇక్కడ ఫీజులు పెంచిర్రు, అదెందుకు పెంచిర్రు? అసలు ఆర్థికంగా మేము బలంగా లేము, మేము తక్కువ ఖర్చులు పెట్టాలనుకుంటా 18,118 కోట్లు ఎట్లా తెచ్చిరండి? ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇంత కరువు కాటకాలను చూసినామా? ఏమన్నా ఈ 18,118 కోట్లతోటి ఏమన్నా కాళేశ్వరం నీళ్లు నింపిరా? కేఆర్ఎంబీతో మాట్లాడి సెటిల్ చేసిరా? ఇవేమీ లేవు. కానీ కొంతమంది పెయిడ్ బ్యాచ్ని తయారు చేసి ఏదో మాట్లాడాలి, ఏదో కామెంట్లు పెట్టాలి. మీరెంత యాక్టివ్ ఉంటారో మేము దానికంటే మా ఎన్నుకున్న టీం అంతకంటే యాక్టివ్ ఉంటుంది. బరాబర్ చెప్తా ఉన్నా. నా టీం అంటే మా వైఆర్టీవీ తెలుగు, నా పర్సనల్ టీం చాలా యాక్టివ్ ఉంటుంది. మీరు పిచ్చి కామెంట్లు చేసి భయపడేటోళ్ళం అయితే కాదు బాయ్ సాబ్, బర్ఫు చెప్తా ఉన్నా, భయపడటం అయితే అస్సలు కాదు. అన్నిటికన్నీ తెగించి దీంట్లోకి వచ్చిన. మీరేదో పీకేస్తాం పొడి చేస్తామని అడ్డగోలి కామెంట్లు పెట్టి ఏదో చేసి, అన్న నువ్వు ఉడక కామెంట్ చూస్తామంటే మా వాళ్ళు చూసిరు చెప్పారు, అన్న ఎంత గలీజ్గా పెడతా ఉన్నారు ఏందని. అది చెప్పిన వాళ్ళు కుక్కలు రా మోచేతి నీళ్ళు తాగేటోళ్ళని. కొంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడడానికి నువ్వు నాకేం తిండి పెడతలేవు బైసాబ్. ఇక్కడ ఉన్నది అడిగితే అంతగానం వస్తుంది ఎందుకు? అదే పోయి నీ ఎమ్మెల్యేని అడుగు. సార్ మరి రైతుల గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీరెందుకు మాట్లాడారు? ప్రతిపక్ష హోదాలో మరి మీరెందుకు మాట్లాడతలేరు? అధికారంలో ఉండి ఆయన తప్పు చేసిండు, రైతుల గురించి పట్టించుకోక మీరెందుకు మాట్లాడతలేరని మీ ఎమ్మెల్యేను మీ మంత్రులను గల్లబట్టి అడుగురి. పంట నష్టపోయారు, రైతు ఎప్పటికైనా రైతు, నువ్వు రైతే నేను ఎవడైనా రైతే. నీ పంట మంచిగా ఉందని చెప్పి పక్కన పంట నష్టపోతే నవ్వుతావా? అట్లుంటుంది కాంగ్రెస్ పార్టీ పేడి బ్యాచ్ది. చెప్తా ఉన్నా, చాలా సీరియస్గా ఉంటుంది. ఇక దీని గురించి మాట్లాడుకుంటూ వస్తే దీని మీద అడిగే దమ్ము వెంకట్ బల్మూర్ అన్న, నువ్వు గతం నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే 9.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేయనంత యుద్ధం చేసినావు. నువ్వు అద్దంకి దయాకర్ అన్న మాటల యుద్ధం చేసిరు, ఎంతవరకు అయితే అంతవరకు చేసారు. కాలేజ్ గేట్లు దుంకిరు, అద్దంకి దయాకర్ అన్న పబ్లిక్ కోసం కొట్లాడిండు, అన్నీ చేసిండు. కానీ ఈరోజు వెంకట్ బల్మూర్ అన్న అడగాలి, సార్ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనము 18,118 కోట్ల అప్పు తెచ్చినాం కదా, దాంట్లో రైతు బంధు సమయానికి వేయండి, రైతు బంధు సమయానికి వేయండి. లేకపోతే పంట నష్టపోయినటువంటి 20,500 ఎకరాలకు మనం పంట నష్ట పరిహారం ఇద్దాం, ఎకరానికి 10,000 లేక. ప్రతిపక్షాలు 25,000 అంటున్నాయి, కానీ మనం 10,000 ఇచ్చి మన నిజాయితీని మన నిరూపణ చేసుకుందాం అని చెప్పండి. కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా ఉంటే రైతుల గురించి పిచ్చి కామెంట్లు పెడతారు. ఆడ పంట నష్టపోయిన రైతులంట రైతులే కాదంట,
ఇంకెవడు మరి మీ అయ్యాలా ఎవర్రా భయ్ పంట నష్టపోయిన ఇట్లా మనం ఫోటో చూపిస్తూ ఉన్నాం కదా ప్రజలారా రోజు వాళ్ళ వీళ్ళంతా కావాలని పిఆర్ స్టంట్ కోసం బీఆర్ఎస్లు చేపిస్తే వాళ్ళంట వరిసేన్లలో వాళ్ళ దున్నపోతులను వాళ్ళ బర్రెలను వాళ్ళ గొర్రెలను తినిపిస్తారంట. ఎవడన్నా రైతు అనేటోడు 3 నెలలు 4 నెలలు కష్టపడి ఒక ఫోటో కోసం గొర్రెలని వరిసేన్లకు పంపిస్తారా భయ్? వరిసేన్లకే పంపిస్తారా జెన్యున్గా? ఆడ వరిసేన్లకు గొర్రెలు పోయినా కానీ దిగబడదా? ఒక్క ఫోటో కోసం పంట నష్టం చేసుకుంటారా? మీ ఇండ్లల్లో కూడా వ్యవసాయం చేసేటోడు ఉంటే ఆ బాధ తెలుస్తుంది. పంట చేతికి వచ్చినాక నీళ్లు లేక ఖరాబ్ అయితే అడుగురి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడగండి. అన్నా 18,118 కోట్లు తెచ్చినాం మనం ఇందిరమ్మ పథకం కింద. ఇందిరమ్మ ఇండ్లకు పైసలు ఇవ్వలే, 5 లక్షలే అని చేతులు దులుపుకుంటున్నాం. మనం 200 గజాల జాగిస్తున్నాం. సిగ్గు లేకుండా మనం అమరవీరుల చనిపోతే ఏ రోజు చనిపోయిండు ఎట్లా చనిపోయినా అని ఎంక్వైరీ చేస్తున్నాం. మనకు సిగ్గు ఉండాలి. దరఖాస్తులు పెట్టినకని ఉడక మనకు సిగ్గు ఉండాలి అని అడగండి. మరొకటి ఇక్కడ రైతు బంధు గురించి అడగండి, రైతు రుణమాఫీ గురించి అడగండి. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తర్వాత ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా, ఇన్ని గవర్నమెంట్లు మారినా ఏ రోజు కూడా రైతుకు బ్యాంకు నోటీసులు పంపించలే. ఈ ప్రభుత్వం పంపిస్తుంది. వీళ్ళ ఖరాబై మీకు సపోర్ట్ చేసేది, వీళ్ళక మీరు సపోర్ట్ చేసి మాట్లాడేది. రైతులకు బ్యాంకు నోటీసులు వస్తే ఎంత ఇజ్జత్ ఖరాబ్ తెలుసా ఊర్లలో? రైతు రుణమాఫీ చేస్తాను ప్రగల్భాలు ఎందుకు పలికిండు? మరి దాని మీద మాట్లాడండి అంటున్నా. దాని మీద మాట్లాడకుండా చేతగాని